నమస్తే అండి. అంకం రాహుల్ అమర్ రహే, అంకం రాహుల్ అమర్ రహే, అంకం రాహుల్ అమర్ రహే. ఈరోజు ఇక్కడ మేమందరము మా అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగాలు మన అంకం రాహుల్ చనిపోవడంతో అది ఆత్మహత్య తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి రాజేష్ గారు, వారి సతీమణి, రాహుల్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి అసలు ఇంత జరుగుతున్న ఒక అబ్బాయి 23 సంవత్సరాలు వాళ్ళు కన్నీ పెంచి పెద్ద చేసి చదివి బాగుపడతాడని హైదరాబాద్కు పంపిస్తే అసలు రీజన్స్ లేకుండానే అబ్బాయిని చంపివేయడం అనేది, దాన్ని మళ్ళీ ఆత్మహత్య అని చిత్రీకరించడం అనేది చాలా దౌర్భాగ్యము. మన సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నో అన్యాయాలు చేసిన వాళ్ళటువంటి భూమి మీద బ్రతుకుతుండ్రు. మన రాహుల్ అనే అబ్బాయిని ఇట్లా జరగడం అనేది మా మహిళా విభాగాలన్నీ ఖండిస్తున్నాయి. మేము వీళ్ళు ఎంత దూరం వెళ్ళాలన్నా వాళ్ళకి సపోర్టివ్ గా మేము నిల్చుంటాము. అంతేకాకుండా మీడియా తప్పుదారి పట్టిస్తుంది, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తుంది. ఇది ఎప్పటికీ ఇది సరైనది కాదు. సో మీడియాకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానివ్వండి. ఇన్వెస్టిగేషన్ లో అసలు విషయాలు బయటపడతాయి. ఈ హత్య వెనుకాల ఎవరున్నారో వాళ్ళనందరినీ లాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ చనిపోయిన రాహుల్కి కూడా ఆత్మశాంతి కలగాలి అంటే ఆయనకి ఏం జరిగింది అనేది సొంతం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తెలవాల్సిన అవసరం ఉంది, సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఇంకొకరికి రాహుల్ లాంటి ఇట్లాంటి అన్యాయం ఇంకొక అమ్మాయికి కానీ జరగకుండా ఉండాలి అంటే దీన్ని ఇక్కడే మనము దీన్ని ఇక్కడే తుదిపట్టించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కాదు. అసలు ఇన్ని రోజులైనా కానీ ఈ ఇష్యూ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మీరు ఇక్కడిదే కాకుండా సింగరాయికొండ అక్కడి పోలీసులతోటి కోఆర్డినేట్ చేసుకొని ఎన్నో కేసులలో మీరు ఎంతో విజయాలు సాధించారు. మరి ఈ రాహుల్ కేసులో ఎందుకు ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు? ఎందుకు దర్యాప్తు ముందుకు సాగట్లేదు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నిలదీస్తున్నాను. మీరు ఈ విషయంలో అతి తొందరగా నిర్ణయాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేరస్తులు ఎవరినో మీరు ముందు పెట్టాలి, సమాజం ముందు పెట్టాలి, కోర్టు ముందు పెట్టాలని చెప్పేసి మా మహిళా విభాగాలన్నీ ఏకకంఠంగా శోధిస్తున్నాయి. అంతేకాకుండా మన సమాజంలో ఇంత ఒక తల్లిదండ్రులకు జరిగిన అన్యాయం అండి, రేపు ఇంకో తల్లిదండ్రులకు జరగచ్చు. సమాజం మొత్తం దిగి రావాలి. రేపు చెల్లో కోరుట్లా ఉంది, అందరు కలిసి కోరుట్లకు వెళ్ళాలి. వీళ్ళకి తల్లిదండ్రులకు మద్దతు తెలియజేయాలి. వాళ్ళు 25 రోజులు గడిచిపోయినా గానీ ఇంతవరకు అబ్బాయికి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది. సో రేపు కోరుట్లకు మనం అందరం కలిసి వెళ్దాము, మా తల్లిదండ్రులకు మద్దతు తెలియజేద్దాము. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా చిక్కిపోయి ఉన్నారు. వాళ్ళది ఉన్నతమైన కుటుంబం కాదు, అతి మామూలు కుటుంబం అన్నమాట. బీడీలు చేసుకొని బ్రతుకుతారు, టైలరింగ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు 25 రోజుల నుండి పిల్లగాడు ఎట్లా చనిపోయిండు, ఏమైంది అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడానికి మీ వెంట మేము ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నాము. సో మనం అందరము ఆ బాబు ఆత్మశాంతి కోసం అయినా కానీ మనము ఆ విషయాలన్నీ బయటకు తీసేటట్టుగా మనం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.